నమస్కారం అండి సీమరాజా గారు. నమస్కారం అయ్యా. ఏమి ఈ మధ్యన కనపడట్లేదు మీరు? ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, మాకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి, మేము చేయాల్సిన పనులు ఉంటాయి. ఓకే, కార్యకర్తలను ఏ విధంగా మేము ఇది చేయాలా, మేమేమన్నా అంటే మీకు తెలిసిందే కదా, చాలా ఉంటాయి పనులు. అవును, అందుకని చెప్పి ఒకసారి అయితే పోయి కింద గ్రౌండ్లో ఏ విధంగా ఉండదని చూసుకురావడం అయితే జరిగింది. గ్రౌండ్లో ఏముందో మీకు ఏమన్నా అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పండి. 177 గెలుచామని అర్థమైంది. 175కి 175 177 కాటుపాడు ఒకటి మీ అన్న మీ సీమ జిల్లాలో బస్సు యాత్ర చేస్తుంటే చెప్పులతో కొట్టారు. పడతాయి, ఎందుకు పడవు? చెప్పులు పడతాయి, కోడిగుడ్లు పడతాయి, ఉల్లిగడ్డలు బంగాళదుంపలు కూడా పడతాయి. మీ గ్రౌండ్లో ఏం అర్థమైంది దాన్ని బట్టి? మరి అర్థమైంది, మాకు అర్థమవుతుంది. రేపు ఎలక్షన్లో చూడరాదు, నువ్వు ఊరికే ఏం అర్థమైంది అంటే అర్థమయ్యాక. అది కాదండి, మీ అన్నే కదా మీ పార్టీ నాయకుడు, ముఖ్య నాయకుడు, ఆయన చెప్పులు ఇస్తున్న పరిస్థితి ఉంటే అంటే ఒకటి మీదోడు మేము ఎవరిన పోయి ఇసురుంటారు. మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరిన పోయి పట్టుకున్నారంట. ఎవరిని? ఒక వాలంటీర్ దొరికాడంట. వాయమ్మ, కానీ అవన్నీ చూసాం. ఏంది పోయా స్వామి, చెప్పులు వచ్చాయి మాకేమి తప్పిపోయిన ఊసి అక్కడ తుడుచుకోపోతాం. చెప్పు పడితే ఏమవుతుంది? చెప్పు పడిన దానికి అంత రాధాంతరం ఏంది? ఇంత నిలకదీర్చడం మాట్లాడతావా? సరే, ఒక్క మాట అండి, చెప్పు. ఇది మీరు మాట్లాడుతుంది ఎన్కౌంటర్ విత్ సీమరాజా. అవును, ఒక్కటి కూడా ఈ డొంక తిరుగుడు సమాధానాలు మాకు రాకూడదు. ఏం జరగదు. ఇప్పుడు మీరు చెప్తుంది మాకు సూటి సమాధానాలు రావట్లేదు. ఇప్పుడు ఇంక చూడు, పగిలిపోతాయి. చెప్తారు కదా, చెప్తానంటే మళ్ళీ చెప్తావు కదా. అంటే మీరు చేస్తున్న అరాచకాలు, ప్రధానమంత్రి సభకి సరైన రక్షణ కల్పించలేకపోయారు. అదిగాక 2 జిల్లాల్లో, పల్నాడు నంద్యాల జిల్లాలో, సీమ జిల్లాలో 2 తెలుగుదేశం కార్యకర్తల్ని రాత్రిపూట హత్య చేయించారు. ఈ కార్యక్రమంలో 4 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఏంటి మీ అరాచకాలు? ఏంటి మీ వారిని పాసుకోవాలి? మా పార్టీ పుట్టిందా గొడ్డలు కానించి పుట్టిందిరా స్వామి అంటా ఉంటాడు. నువ్వు మళ్ళా ఈ అరాచకాలు ఏంది, ఆ అరాచకాలు ఏందంటే ఏం చెప్తాను నీకు? అలాగది ఇంతమందిని చంపి వారిని జిల్లాలో జై జగన్ అని చెప్పని తోట చంద్రయ్య గొయ్యిలా. అవును, ఏం చేశారా కొచ్చా? అంటే మీకు ఎలక్షన్ కోడ్ అన్నా కూడా భయం లేదా? ఎలక్షన్ కోడ్ అనేది కాదు, మేము ఏంటంటే మేము చేయాలనుకుంటే చేస్తాం అంతే. అవతల ఏమన్నా కానీ అట్నే ఉంటాం. మా పాలన, మా అన్న ఆలోచన కూడా అట్నే ఉంటుంది. స్వామి నువ్వేంది ఇలాగే చేస్తానంటారు మీరు? ఇలాగే 2024 చేస్తాం మేము అధికారంలోకి వస్తే. మళ్ళీ వస్తే ఖచ్చితంగా వచ్చాము. రానిస్తారా ప్రజలు మిమ్మల్ని? ఖచ్చితంగా వస్తాము. ఎలక్షన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం. కానీ మీ దగ్గర ఇంకో ప్రశ్న చెప్పు. ప్రజలకి అవ్వతాతలకి పెన్షన్లు ఇవ్వాలి, మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బు లేదు. మరి ఎందుకు మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు? తెలుగుదేశం పింఛన్లు ఆపేసింది, చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసాడని తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మేము ఎట్టయినా గెలిచాలా, మేము ఏమి చేసేదానికైనా సిద్ధమే. అర్థమైందా? మేము ఏ విధంగానైనా అవతాతలను మేము మోసుకొని పోతాము, లేదంటే ఇంకేమన్నా చేస్తాము. ఏమి చేసినా కూడా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి అదే ప్రణాళికతో మేము ముందుకు పోతా ఉన్నాము. అవ్వాతాతలు మోసుకెళ్తున్నాం అంటున్నారు. 3వ తారీఖు పెన్షన్లు ఇస్తామని చెప్పి మీ సాక్షి పేపర్లో వేశారు. 2వ తారీఖు చనిపోయిన అవ్వని పెన్షన్ల కోసం వచ్చి చనిపోయింది, ఎండ దెబ్బ తగిలిందని చెప్పి ఎలా చెప్పారు మీరు, మీ మంత్రులు? మేము మంత్రులు ఎలా చెప్పారు? జోగి రమేష్ పింఛన్ల కోసం వచ్చి చనిపోయిందని చెప్తాడు. వెళ్ళి అవ్వ చనిపోయిన దగ్గరికి వెళ్ళి రాజకీయ డ్రామా చేయకపోతే వాళ్ళందరూ చెప్పుకుంటూ కొట్టబోయారు. వాళ్ళందరూ తరిగినారు. అది వేరే విషయం. ఈ తెలివిలే వీడికి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కంటే దొమ్మికి పోయినాడు, ఆడికి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అందరూ అట్లే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని సైగ్గా కాముగా చట్టం అంతమంది చేసుకొని పోతాదిలే అని చెప్పి ఉండరు కదా ఎవరు. వాళ్ళు తిరగబడినారు. తిరగబడిన దానికి మాకు ఏమైంది ఇప్పుడు? మరి ఆ విషయం చెప్పండి. 2వ తారీఖునేమో అవ్వ చనిపోయింది, 3వ తారీఖు పింఛన్లు ఇస్తామని చెప్పి మీరు పేపర్లో వేశారు. అవును, దానికి దీనికి అసలు ఏం సంబంధం? అవ్వ చనిపోటాకి పింఛన్ రాజకీయాలు చేసేది మాకు అలవాటు స్వామి. మా పార్టీకి శవ రాజకీయాలు చేయడానికి అలవాటు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గా సిగ్గింది. మాకింది సిగ్గు చిన్నప్పుడే పోయింది. సిగ్గు చిన్నప్పుడే పోయింది. ఎందుకు సిగ్గింది? ఏమిటి సిగ్గు? ఇలాగే మాట్లాడతారా ప్రజల గురించి మీరు? అవును. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమి గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు? ఏమి మళ్ళీ తెలుస్తుంది ఏమి చేసేది, మళ్ళీ తెలుస్తుంది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మీరు జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నారు, గుర్తు పెట్టుకోండి.
కానీ నువ్వు అడిగే ఇంకోటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నలుగురు అవ్వాతాతలు మంచాల మీద మోసుకొచ్చారు. అవును. ఒక్కొక్క మంచాన్ని నలుగురు మనుషుల చేత మోయించారు. అవును. మోసినాడికి ఒక్కొక్కడికి 3 లక్షలంట. అవును. ఆ రోజు డ్రామా లాగా చేసి అక్కడ రోడ్ల మీద తెలుగుదేశం నశించాలి, చంద్రబాబు నశించాలని చెప్పి ఒక 20 మందిని ఆవారగాళ్ళని పోగు చేసి ఆ మంచాలు మోసిన వాళ్ళలో ఒక 5గురు వాలంటీర్లు కూడా ఉన్నారు. దాదాపు ఆ డ్రామాకి ఒక కెమెరామెన్ పెట్టి షూట్ చేసి డిజిటల్ కెమెరాతో దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టారు. నలుగురు అవ్వతాతలకి ఇంటికి వెళ్ళి 12,000 ఇచ్చేస్తే సరిపోయేదానికి ఏంటి మీ డ్రామాలు? చంద్రబాబు నాయుడు గారి మీదకి తొయ్యాలా? అసలు నేను ఎందుకు పోయినా? నేనే ఆడ దగ్గర ఉండేది ఎంత చేపించింది, చేయించిందంత మీరా? అవును. మా పార్టీకి డ్యామేజ్ జరిగింది, మా పార్టీ అధికారంలోకి రావాలా, మేము అధికారంలోకి వచ్చేదానికి ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మీకు కనీసం ఉచ్చనీచం ఉండవా అలాంటి పనులు చేయటానికి? మీకు ఏంది అలాంటి పనులు? మీరే చేశారు, మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ప్రజలు వచ్చి ఏమన్నా మాట్లాడినారా వాటి గురించి? మంచాలు మోసిన దాని గురించి ఎవరైనా వచ్చి మాట్లాడితే కొట్టి చంపేస్తారు కదా మీరు. అందుకే మేము అలా 175 గెలుచామనేది. ఎందుకంటే ఇందుకే అంటే భయం ఉండాలి, మా భయం ఉండాలా రాష్ట్ర ప్రజల్లో. అంటే జగనన్న ప్రభుత్వం, జగనన్న మంత్రివర్గంలో పనిచేసేటువంటి మంత్రులు, జగనన్న శాసనసభ్యులు, జగనన్న ఎమ్మెల్సీలు అంటే ఆ భయం ఉండాల్సిందే. మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గరుండి ఇలాంటి పనులు చేయిస్తారా? ఉండు, ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడతాను కదా నువ్వు. ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, చంపి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశాడు. అవును. ఏం పెరిగినారు? ఏం పెరగడమేండి, మొన్న దళితులందరూ ఎమ్మటి పడి తరిమి కొట్టారు, కొట్టినట్టు కొట్టారు అనంతబాబుని. సరేలే కొడితే. ఇంకో మాట అడుగుతున్నా అండి, పురంధరేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీ మంత్రి పేరుని నాని మొన్నటి వరకు మంత్రి, పీకి పారేశాడు వాడిని. ఇచ్చారు. ఆ పేరుని నాని అంటాడు. పురంధరేశ్వరి అంటే బావ కళ్ళల్లో సంతోషం చూడటం కోసం ఒక సెకండ్ లాగా 20 మంది పోలీస్ ఆఫీసర్ల మీద కంప్లైంట్ పెట్టిందంట. సెకండ్ అంటే ఏంటో తెలుసా? పేరుని నానికి కానీ మీకు కానీ తెలీదు. సెకండ్ అంటే ఇప్పుడు భాషలో మాట్లాడే భాష అయితే కొజ్జా అంటారు. అంటే ఎన్టీ రామారావు గారి కూతుర్ని ఇంత మాట్లాడను. ఆయన పెద్ద ఆయన అంటే నాకు గౌరవమే, ఆయన బిడ్డలన్నా నాకు గౌరవమే. ఎవరినైనా ఆడబిడ్డ నా మాదిరి మాట్లాడకూడదు. ఈడికి మెట్తో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. పేరు నాని ఉన్నాయంటారు, ఖచ్చితంగా ఉన్నాయి. ఇంత మరక కూడా లేదు, మాదిరి మాట్లాడకూడదు. నేను చెప్తున్నా కదా, నేను మా పార్టీ తరఫున నేను చెప్తున్నా కదా, అటువంటి భాష మాట్లాడకూడదు. అవును. అందరూ మన తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆరాధ్య దైవం మాదిరి రామారావు గారిని చూసుకుంటారు. అవును. తెలుగుదేశం పార్టీ పెట్టినాడు. అవును. ఇన్ని చేసిన ఆయన్ను ఈ మాదిరి ఆయన బిడ్డల్ని మాట్లాడటం తప్పు ఒప్పుకుంటారు. నేను తప్పనే చెప్తాను. మరి వాడి మీద ఏం చర్యలు తీసుకోరా? అటువంటి మంత్రుల మీద తీసుకుంటారు ఖచ్చితంగా. అటు వేరే కొడుకే సీట్ ఇచ్చారు కదా మళ్ళీ ఆయన. అవన్నీ మళ్ళీ మాట్లాడదాంలయ్యా, నువ్వు అది లాగ్గాకు. నువ్వు రామారావు గారి ఫ్యామిలీ గురించి లాగ్గాకు. నేను మాట్లాడలేను కూడా. మాట్లాడలేరు. ఈ విధంగా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వేసవకాలం వచ్చింది. అవును. బీర్లు పండగ జరుగుతుంది మందుబాబులకి. బీర్లు రాష్ట్రంలో తాగడానికే మంచినీళ్లు లేని పరిస్థితి. బీర్లు కంపెనీలన్నీ మీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. మురుగు కాలువల్లో నీళ్లతో బీర్లు తయారు చేసి ప్రజలకు పంచే ఆలోచనలో జరుగుతున్నాయంట కార్యక్రమాలు. మీ జరుగుతున్నాయి. మురుగు కాలువల్లో నీళ్లు బీర్లు ఎలక్షన్ కదా అమ్ముతాం అనగాకంటే పంచుతారు. మా కార్యకర్తలు పంచుతారు, చచ్చిపోతారు కదండి. మొన్న ఆడో వైజాగ్ లోనో శ్రీకాకుళంలోనో ఆడో ఒకడు ఇదేంది బాటల్లో ఈ మాదిరి ఉండదు, ఇంకు పోసి ఉండదు అని చెప్పి ఎత్తుకొని వచ్చి చూపించినాడు. ఏమైంది? ఏమవుతుంది? ఏమి కాదు. ఏంటి చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మేము నిజాలు మాట్లాడితే అట్లనే ఉంటాయి, అడ్డగోలుగా మాట్లాడితే అడ్డగోలుగానే ఉంటుంది. నిజాలు మాట్లాడుతున్నాం సార్ మేము. సరే, అయితే మళ్ళీ ఇంకో ప్రశ్న చేస్తున్నా, చెప్పండి. ఎలా చెప్తారు? ట్రిపుల్ గారు టీడీపీలోకి వెళ్తున్నారు. ఆయన మీ పార్టీలో ఉండగానే మీకు రోజు గజం లోతు దింపేవాడు ఆయన. అవును. మీ అన్నకి. ఇప్పుడు టీడీపీలోకి వస్తే మీ అన్న పరిస్థితి ఉరికించి కౌంటర్ ఇస్తాను. రఘురాంకి ఇస్తుంటారు రోజు. ఆయన ఇస్తే నేను ఇస్తా, మీరు ఇస్తారు. మాటకు మాట. ఆయన నీతిగా నిజాయితీగా బతికే మనిషి. నీతిగా నిజాయితీగానే బతికే. మీరు చెప్తున్నారు మంచం మీద అవ్వతాతలకు 50 లక్షలు ఖర్చు పెట్టి వచ్చానని ఇప్పుడే చెప్పారు. షూటింగ్ చేద్దా, కెమెరాలు పెట్టి దాన్ని ప్రజలకు వివరంగా మేమేం చేయాలా? మేము ఏది చేసినా కూడా నీకు ఒకటే చెప్తున్నా ఫైనల్ గా, మేము ఎన్ని చేసినా కూడా ఈసారి మళ్ళీ 175కు 177 స్థానాలు గెలిచి 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి ఏ అయితే 2014లో 730 హామీలు ఇచ్చినామో వాటిని మేము ఈసారి అమలు చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మతో
వ్యూహం, యాత్ర, అమ్మరాజ్యంలో కడపరెడ్లు లాంటి చెత్త సినిమాలు, లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి చెత్త సినిమాలు తీసి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజలు ఎవరు చూసింది లేదు ఆ సినిమాలు. ఎక్కడ 2 రోజులు కూడా ఎక్కడ ఆడలేదు. కానీ మీరు ఈ మధ్యన విన్నారో లేదో మీకు తెలుసులేండి, మీరు అబద్ధాలు ఆడతారు కానీ నాకు తెలుసు. వివేకం అనే సినిమా ఒకటి వచ్చింది. ఎవరు తీశారో, ఎక్కడ తీశారో, ఎలా తీశారో తెలియదు, కానీ మీకు తెలుసు అద్భుతంగా తీశారు ఆ సినిమాని. ఆ సినిమా కేవలం 5 రోజుల్లో సోషల్ మీడియాలో పెడితే 1 కోటి మంది పైన చూసారు. టికెట్ కూడా లేదు. 1 కోటి మంది పైన చూశారు. వాస్తవాలు 5 రోజుల్లో వాస్తవాలు చూస్తారో, అబద్ధాన్ని కూడా చూస్తాడయా? వాస్తవాలు అయితే చూస్తారో, వాస్తవాలను ఒప్పుకుంటున్నారు. మరి గొడ్లెట్ వేసింది వాస్తవం కదా, కుక్క చంపింది వాస్తవం కదా, ఒప్పుకుంటున్నారు మీరు. వారిని వాస్తవాలు కదా. మీ అన్నేమో చిన్న ఎవరో చంపారో మాకు మా జిల్లా ప్రజలందరికీ తెలుసా? దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, మీ అన్నకి ఇంట్లో వాళ్ళకు తెలుసు, ఆడవాళ్ళకు తెలుసు, బయట ఉండే వాళ్ళకు తెలుసు, మీకు తెలుసా? అందరికి, నాకు కూడా తెలుసు. వివేకానంద సినిమాలో చూపించారు. నేను కూడా చూపించారు. మన రాష్ట్ర జనాభా దాదాపు 5.5 కోట్లు. ఈ 5 రోజుల్లో 1 కోటి మంది సినిమా చూశారు. ఎలక్షన్లో మీ పార్టీ గతి ఏమవుతుంది? మా పార్టీ గతి ఇట్లాంటి సినిమాలు బొక్క ఎన్ని మాకు ఏం చేస్తాయ్యా, ఏమి చేస్తాయ్యా? మీరు అలాగే అనుకుంటున్నారు. ప్రజల్ని చాలా తక్కువ అంచనా కాదు. సినిమా చూసారా? చూసినాను. సినిమాలో చాలా చోట్ల మీరు కుట్ర రాజకీయం చేసినప్పుడు, ఈ హత్య రాజకీయాలు జరుగుతున్నప్పుడు దాహం 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 భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. గగురు పడుస్తుంది అధికార దాహం. ఆ పాట వింటుంటేనే అది చూసిన ప్రజలు, కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఏమి కాదు, మేము 175 గెలుస్తాము. ఆ 2 తమిళనాడులో గెలుస్తాము. మీరు ఇట్లాంటి సినిమాలు ఇంకా 10 తీసుకోండి. మేము ఒకటి రామగోపాల్ అని కూడా కుక్కకాయ చెట్టు బిస్కెట్లు వేసి మేము 2 తీసినా మీ సినిమాలు ఎవరు చూడట్లేదు కదా. మా పార్టీ వాళ్ళు చూస్తారు సాల్దో. మీ పార్టీ వాళ్ళు కూడా చూడలేదు కదా. మా పార్టీ నాయకులు చూసినా చాలు, కార్యకర్తలు చూసినా. అసలు విజయవాడలో మొన్న రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి రివ్యూలు చెప్పారు. సలహాదారు మావాడు సజ్జల ఏమని చెప్పాడు? ఏం బ్రహ్మాండంగా కూడా సినిమా బ్రహ్మాండంగా ఉందని మాకు ఇది రివ్యూలు చెప్పుకునే. మీరు ఇట్లాంటి మీరు మాట్లాడకండి స్వామి, మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, మరి ఏదో ఇదని చెప్పి నీ కాడికి వచ్చి కూర్చుంటే నువ్వు నీ ఇష్ట ప్రకారం అడుగుతావు. మరి మీ జగన్ అన్నేమో రామ్ గోపాల్ వర్మని పిలిపించి మెట్టుతో కొట్టి పంపించాడంట. నాకు తెలియదు. మీకు తెలీదు? ఇప్పుడు మొన్న మీకు తెలుసు 6 పోలీస్ బాసులు, 3 ఎస్పీలు, 9 మంది, 3 IAS 9 మందిని పీకి పడేశారు. ఎలక్షన్ కమిషన్ అరాచకాలు, హత్యలు మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఇప్పుడు మరొక 30 మందిని పీకడానికి సిద్ధంగా ఉన్నారు. పీకించుకొని రాజధానిలో మహిళల మీద దారుణమైన దాడులు చేసి వాళ్ళని డొక్కల్లో తన్ని రోడ్ల మీద ఈడ్చి వాళ్ళ బట్టలు చింపిన పోలీస్ ఐజీని పీకి పారేస్తుంది కేంద్రం. పీకుతారు నిఘా వర్గాల సమాచారంతో, పక్కా సమాచారంతో. ఆడేంది తెలిసిన మహిళల మీద చేయి చేసుకోవడం తప్ప కదా? తప్పు. మా ఓడు ఏం చెప్తాడు, వాళ్ళని భయపెట్టేదానికి, భయభ్రాంతులకు గురి చేసేదానికి అమరావతి రైతుల్ని ఏ విధంగా దారుణంగా జరిగినాయి పనులు, రైతుల్ని ఏ విధంగా కొట్టి దారుణంగా వాళ్ళు టెంట్లు వేసుకుంటే వాటిని ఏ విధంగా మాపులు పెరిగేశారు, రకరకాలుగా జరిగినాయి కదా. అవును. మేము కేంద్ర నిఘా వర్గాలు అనేటివి ఉంటాయి, అవి ఉన్నప్పుడు సమాచారం ఇచ్చుంటారు. ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు మేము అధికారంలో ఉన్నాము, మేము మేనేజ్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏం జరగలా. ఈ రోజు మా అన్న ఊరికే ఉన్నాడు, రేపు మళ్ళా 2024లో గెలుస్తాము. ఆ రోజు మళ్ళా ఎవడైతే ఉన్నాడు, ఏ ఆఫీసర్ అయితే మాకు బాగా పనిచేశాడు వాళ్ళని ఇడికి తెచ్చుకుంటాం. మీరేమో మీ అన్నతో తిరుగుతున్నారు, పర్యటనలు చేస్తున్నారు. అవును. మళ్ళీ 175 గెలుస్తామంటున్నారు. అవును. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు మీకు ఏమైనా తెలుస్తున్నాయా? ఏంది? మొన్న డ్రగ్స్ విశాఖపట్నంలో 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చినాయి. ఆ రోజు శాంపిల్స్ తీస్తానికి సిబిఐ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చున్నారు. అవును. ఏది ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆ డ్రగ్స్ తీస్తుంటే శాంపిల్స్ మీ విశాఖ DIG వెళ్ళి అడ్డం పడ్డాడు. అవును. అప్పుడు మీరు దబాయించారు మమ్మల్ని. ఇప్పుడు ఆ DIGని కూడా పీకి పారేశారు. నేను చెప్పేది ఏందినా, నేను చెప్పేది నీకు ఇంటావా? అన్నకు ఆఫీసర్ని లోపల పంపించడం, కోర్టులో బోనులో నిలబెట్టడం కొత్త కాదు. తండ్రి పదవిని అర్థం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి మా అన్న లూటీ చేసి ఎంతమంది IAS లోపల పోయినారు, ఎంతమంది IPS పోయినారు, చాలా మంది. ఇప్పుడే మేమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొక్క ఇల్లు ఇంతమంది పోయే దాంట్లో ఏమి లేదు నైనా, నువ్వేమి టెన్షన్ పడగాకో. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మేమే వాళ్ళ ఆఫీసర్లు ఇక్కడికి తెచ్చుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం.